హాయ్ అండి, ఈరోజు మేము శ్రీకాళహస్తికి వచ్చాము. ఇక్కడ రాహుకేతు పూజ చాలామంది చేయించుకుంటారు. అలాగే రుద్రాభిషేకం పూజ కూడా చేయించుకుంటూ ఉంటారు. చాలామంది తెలియదు రాహుకేతు పూజ టికెట్లు ఎక్కడ తీసుకోవాలో, ఎంత ఎంత ఉంటాయో అవన్నీ మేము డీటెయిల్గా ఈ వీడియోలో మీకు చెప్తాము. చివరి వరకు చూడండి. ఇప్పుడు మేము కరెక్ట్గా శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. ఆ రైల్వే స్టేషన్ ముందులో మనకి దేవస్థానానికి వెళ్ళడానికి ఆటోలు చాలా ఉంటాయి. అలాగే దేవస్థాన బస్సులు కూడా చాలా ఉంటాయి, ఫ్రీ బస్సులు. మీరు ఇక్కడ ఒకరోజు స్టే చేయాలనుకుంటే రూమ్స్ తీసుకోవచ్చు. ఒకవేళ రూమ్స్ మేము తీసుకోలేము అనుకుంటే ఇక్కడ 4వ నెంబర్ గేట్ దగ్గర పండుకోవచ్చు గుడిలో. రాహుకేతు పూజకైతే టికెట్లు ఇక్కడ ఇస్తారు. 500 రూపాయల టికెట్, 1000 రూపాయల టికెట్, 1500 రూపాయల టికెట్, 2000, 2500, 5000, 10,000 టికెట్లు కూడా రాహుకేతు పూజ చేసుకోవచ్చు. ఇక్కడ టికెట్ల వేరియేషన్ ఏమిటంటే 500 రూపాయల టికెట్, 1000 రూపాయల టికెట్లు. 500 రూపాయల టికెట్ అయితే మండపంలో అందరినీ కూర్చోబెట్టి చేయిస్తారు. 1000 రూపాయల టికెట్ అయితే వేరుగా స్పెషల్గా చేయిస్తారు. చాలా వరకు మనం రాహుకేతు పూజ మంచి ఫలితాలు, మనకున్న శని దోషాలన్నీ పోవాలంటే రాహుకాలంలో వచ్చి మనం ఆ పూజ చేయించుకుంటే మంచి ఫలితం ఉంటుందని అంటారు. రాహుకేతు పూజకు సంబంధించిన సామాను అక్కడే ఇస్తారు. అందులో నాగపడిగలు, కొబ్బరికాయలు, పూలు, మనకి ఇంకా పూజ కావాల్సిన సామాను ఉంటాయి. రాహుకేతు పూజ అయిపోయాక 2 నాగపడిగలు తీసుకొని మనము స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాలి. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఆ గర్భగుడిలోనే ఉండి ఉంటుంది. ఆ ఉండి దగ్గరికి వెళ్ళి నాగపడిగలు తీసుకొని వెనుతిరిగి తల మించి 3 సార్లు తిప్పుకొని అంతా శుభమే జరగాలని స్వామివారిని తలుచుకొని ఆ నాగపడిగలు ఆ ఉండిలో వేయాలి. తరువాత గర్భగుడిలోంచి బయటికి వచ్చిన తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇక్కడ అమ్మవారు శ్రీ జ్ఞాన పరశురాంబిక దేవిగా పిలువబడుతుంది. ఇక్కడ మనకు చాలా శివలింగాలు అయితే దర్శనమిస్తాయి. చాలామంది ప్రతిష్ఠించిన శివలింగాలు అయితే ఉన్నాయి. ఇంద్రుడు, చిత్రగుప్తుడు, యమధర్మరాజ, అక్కన్న, మాదన్న, ఇలా చాలామంది ప్రతిష్ఠించిన శివలింగాలు అయితే చాలా ఉన్నాయి. ఇలా మనం ఎంతోమంది గొప్ప వ్యక్తులు ప్రతిష్ఠించిన శివలింగాలు అయితే మనం చూడవచ్చు. గోవుల్ని పూజిస్తారు ఇక్కడ. గోవుని ఇక్కడ మనం కొనుక్కొని గడ్డి తినిపించడం అయితే జరుగుతుంది. గోవుని పూజించి గడ్డి తినిపించి మనం దర్శనం చేసుకోవచ్చు. మేము కూడా అయితే గోమాత దర్శనం చేసుకున్నాము. మనకు ఎదురుగా ఓపడే కౌంటర్లు అయితే ప్రసాదాలు ఇస్తారు. ఇక్కడ ప్రసాదాలు పులిహోర, లడ్డు, జిలేబీ, గారెలు ప్రసాదంగా అయితే ఇస్తారు. దక్షిణ గోపురం 4వ గేటు దగ్గర ప్రసాదాల కౌంటర్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, తీసుకోవచ్చు ఇక్కడ. అలాగే ఇక్కడ రోజు నిత్య అన్నదానం కూడా పెడతారు. ఇక్కడ భక్త కొండపైకి వెళ్ళడానికి మెట్ల మార్గంగా వెళ్ళవచ్చు. మ్యాక్సిమం 250 మెట్లు అయితే ఉండవచ్చు. మనమైతే ఇప్పుడు కొండపైకి అయితే వచ్చేసాము. కన్నప్ప కొండకైతే చేరుకున్నాము. చూడండి గుడి పైన ఎలా ఉన్నదో. ఇదిగో ఇదే భక్త కన్నప్ప దేవాలయం. భక్తులు కొండపైన, దేవుడు కొండ కింద ఉన్న ఏకైక దేవాలయం శ్రీకాళహస్తి దేవాలయం. ఇక్కడే ఉన్న శివపార్వతుల పెద్ద స్టాచ్యూలు కూడా ఉంటాయి. భక్త కన్నప్ప కొండపై నుంచి శ్రీకాళహస్తి దేవాలయాన్ని చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నది. జీవితంలో ఒక్కసారైనా శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి కంపల్సరీగా. మీరు మీ ఫ్యామిలీతో శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిపోయే భక్తులకు నిత్య అన్నదానం రోజు పెడుతూ ఉంటారు. వేల కొద్ది భక్తులు ఇక్కడ అన్నదానం చేసి వెళ్తూ ఉంటారు. ఇక్కడ అన్నం దొరకడం చాలా అదృష్టము. సాక్షాత్తు అమ్మవారు పార్వతీదేవి అన్నపూర్ణదేవిగా మారి పరమశివుడికి అన్నం పెడుతుంది ఇక్కడ శ్రీకాళహస్తిలో. మనం ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప శ్రీకాళహస్తిలో వెలిసిన వాయులింగేశ్వర స్వామి దర్శనం మనకు దొరకడం మన అదృష్టం. హరహర మహాదేవ శంభో శంకర. ఆ శివుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మా భక్తి ఛానల్ని మీరు ఆదరించి ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ.